ఓకే చూడండి పోనీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనిపిస్తుందా మీకు? చూడండి, కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా? ఓకే, వెరీ గుడ్. చూడండి, సో ఈరోజు క్లాస్ ఏంటి? ఎస్ఎల్ఏ. సో ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎస్ఎల్ఏ అంటారు. సో ఎస్ఎల్ఏ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఎల్ఏ అనేది మ్యాండేటరీ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో ఎస్ఎల్ఏ గురించి మ్యాండేటరీగా మిమ్మల్ని క్వశ్చన్ అనేది రేట్ చేస్తారు. సో ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. సో ఈసీసీ అండ్ S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఈ ఎస్ఎల్ఏ కాన్సెప్ట్ అనేది మీరు ఈసీసీలో చేసినా లేదంటే S/4HANAలో చేసినా కూడా సేమ్ టు సేమ్, ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, R2Rలో ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది, ఏం చేస్తారు ఆయన? టికెట్ రేట్ చేస్తారు. కొన్ని P2P, R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. దీన్ని సోర్స్ టు పే, ప్రొక్యూర్ టు పే అని కూడా చెప్తారు. సో ఇక్కడ కూడా అంతే, ఏమైనా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు ఎండ్ యూజర్, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? టికెట్ రైజ్ చేస్తారు. అలాగే R2R, అసలు O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. మీరు అమెజాన్లో ఏదైనా ఒక ఆర్డర్ బుక్ చేశారు, ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారు. సో కంపెనీ మీకు ఏం చేస్తుంది? ఆ ప్రోడక్ట్ని మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. సో పేమెంట్ కస్టమర్ దగ్గర నుండి కంపెనీకి చేరేంత వరకు, ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ని O2C అంటారు. ఎనీవే, R2R అవ్వచ్చు, P2P అవ్వచ్చు, O2C అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? టికెట్స్ని రేట్ చేస్తారు. టికెట్స్ రేట్ చేస్తారు. ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. సో టికెట్స్ అంటే మీనింగ్ ఎలా ఉంటాయి? టికెట్స్ అనేవి ఎలా ఉంటాయి? టికెట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి. P1 టికెట్, సో P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ ఉంటాయి. సో P1 టికెట్ అనుకోండి, మీరు ఎంత టైంలో మీకు P1 టికెట్ని ఎండ్ యూజర్ రేట్ చేశారు, ఎంత టైంలో రిజల్యూషన్ చేయాలి? ఎగ్జాంపుల్ 20 మినిట్స్లో చేయాలి. దీన్ని హై ప్రయారిటీ అంటారు. హై ప్రయారిటీ అంటే వెంటనే చేసేయాలి, 20 మినిట్స్లో ఆ టికెట్స్ని రిజల్యూషన్ చేయాలి. నెక్స్ట్ P2 టికెట్. P2 అంటే ఒక 4 అవర్స్లో చేయాలి. 4 అవర్స్లో చేయాలి. P2 టికెట్ 4 అవర్స్లో చేయాలి. P3 టికెట్, P3 అంటే 8 అవర్స్లో చేయాలి. 8 అవర్స్లో చేయాలి P3 అంటే. P4 అంటే 24 అవర్స్లో చేయాలి. దీన్ని ఏమంటారంటే ఎస్ఎల్ఈ, ఎంత టైంలో టికెట్ని రిజల్యూషన్ చేయాలి అని దాన్ని ఏమంటారంటే ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. At the time of accounting entry posting, end user can face any issue, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఒక ఎర్రర్ ఫామ్ అయింది, ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? టికెట్స్ని రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ని రేట్ చేస్తారు. సో ఎలా టికెట్ రేట్ చేసినప్పుడు ఏం చేస్తారు? కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సపోర్టింగ్ టీంలో ఉంటే కనుక సపోర్టింగ్ టీంలో ఉన్నారనుకోండి, సారీ, కన్సల్టెంట్ సపోర్టింగ్ టీంలో ఉంటే ఏం చేస్తారు? ఈ టికెట్స్ని రిజల్యూషన్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా 4 టైప్స్ ఆఫ్ ది టికెట్స్ ఉంటాయి. సో ఈ 20 మినిట్స్, 4 అవర్స్, 8 అవర్స్, 24 అవర్స్, వీటిని ఏమంటారు? ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. P1 అంటే 20 మినిట్స్లో చేసేయాలి, ఓకేనా? P2 అంటే P2 టికెట్ రేట్ చేస్తే 4 అవర్స్తో చేయాలి. P3 అయితే 3 అవర్స్తో చేయాలి. P4 అయితే 24 అవర్స్తో చేయాలి. సో ఈ 20 మినిట్స్, 4 అవర్స్, 8 అవర్స్, 24 అవర్స్ అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. సో టికెట్స్ ఎలా ఉంటాయి? ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది, ఏం చేస్తారు? టికెట్స్ని రేట్ చేస్తారు.
టికెట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి టికెట్స్ అని ఎలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. P1 అనేది హై ప్రియారిటీ, P1 అనేది హై ప్రియారిటీ. మరి P2, P3, P4 ఇవి కూడా హై ప్రియారిటీ అయినా, వీటికి కూడా హై ప్రియారిటీ అనే చెప్పాలి. బట్ P1 is the high priority, but P2, P3, P4 also we will treat as a P1 ticket. P1 అనేది హై ప్రియారిటీ, బట్ P2, P3, P4 also we will treat as a P1 ticket. అంటే P1 టికెట్ హై ప్రయారిటీ అయినా సరే P2, P3, P4 కూడా హై ప్రయారిటీ టికెట్స్ గానే ట్రీట్ చేస్తామని చెప్పాలి. అంటే అప్పుడు ఏమనుకుంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, మీరు రెస్పాన్సిబిలిటీ ఉన్న కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు అనుకుంటారు. ఓకేనా. సో ఈ 20 minutes, 4 hours, 8 hours, 24 hours ఈ టైం అనేది ఎలా చేంజ్ అవుతుంది, అన్ని కంపెనీల్లో ఒకేలా ఉంటుందా, ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. సో క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ టైమింగ్ సేమ్ టైమింగ్స్ కూడా చెప్పుకోవచ్చు. బట్ P1 టికెట్ ఎంత టైంలో రిజల్యూషన్ చేయాలి అనేది కంపెనీ మేనేజ్మెంట్ డెసిషన్. అది కంపెనీకి క్లయింట్కి ఉన్నటువంటి అగ్రిమెంట్ని బేస్గా చేసుకుని ఉంటుంది. సో వీటిని టికెట్స్ అంటారు. టికెట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. టికెట్స్ రేట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీని బేస్గా చేసుకుని టికెట్స్ని కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎర్రర్స్ని రెజల్యూషన్ చేస్తారు. ఒక ఎండ్ యూజర్ FB50లో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. ఎండ్ యూజర్ ఏం చేస్తారు, టికెట్ రేట్ చేస్తారు. టికెట్ రేట్ చేస్తే ఎండ్ యూజర్ అనేవాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. టికెట్ రేట్ చేస్తే కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎర్రర్ని రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఎలా రిజల్యూషన్ చేస్తారు, టికెట్స్ రేట్ చేయడం ద్వారా ఎండ్ యూజర్ అనేవాళ్ళు కన్సల్టెంట్కి ఇంటిమేట్ చేస్తారు. సో కన్సల్టెంట్ అనేవాళ్ళు చెక్ చేసి ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటనేది చెక్ చేసి ఆ ఎర్రర్ని రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, కంపెనీకి క్లయింట్కి ఉన్నటువంటి అగ్రిమెంట్, దీన్ని ఎస్ఎల్ఏ అంటారు. ఎస్ఎల్ఏ తర్వాత సో ఈ ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది, ఎస్ఎల్ఏ అనేది 2 types ఆఫ్ ఎస్ఎల్ఏ ఉంటుంది. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రెసొల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి, హౌ మెనీ మినిట్స్ టీమ్ లీడర్ రెస్పాండెడ్, ఎంత టైంలో రెస్పాండ్ అయ్యాడు. ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక ఎర్రర్ ఫామ్ అయింది, టికెట్ రేట్ చేశారు, ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అనేది కూడా, ఎంత టైంలో రెస్పాండ్ అవ్వాలనేది కూడా, ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అనేది కూడా ఒక క్లారిటీగా ఉండాలి. దీన్ని రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. ఎంత టైంలో రెస్పాండ్ అవ్వాలి, P1 టికెట్కి ఎంత టైం, P2కి ఎంత టైం, P3కి ఎంత అనేది. మరి రెసొల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే, రెసొల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే ఎంత టైంలో రెసొల్యూషన్ చేయాలి. P1 అయితే 20 minutesలో చేయాలి, P2 అయితే 4 hours చేయాలి, P3 అయితే 8 hours చేయాలి, P4 అయితే 24 hours చేయాలి. బట్ P1 ఇద హై ప్రియారిటీ టికెట్, P1 అనేది హై ప్రియారిటీ టికెట్. ఓకేనా. P1 అనేది హై ప్రియారిటీ టికెట్ అని అర్థం. ఇలాంటి టికెట్స్ రేట్ చేస్తారు. ఎండ్ యూజర్ ఏం చేస్తారు, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే టికెట్ని రేట్ చేస్తారు. టికెట్స్ ఎలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ ఉంటాయి. సో P1 అంటే హై ప్రియారిటీ టికెట్. ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు టికెట్స్ ఏ విధంగా ఉంటాయి, టికెట్స్ అని ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఈ 4 చెప్పాలి. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. At the time of accounting entry posting, end user can face any issue or any error. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. So P1 is the high priority, but P2, P3, P4 also we will treat as a P1 ticket. P1 అనేది high priority, but P2, P3, P4 కూడా మేము P1 టికెట్ లాగే ట్రీట్ చేస్తాము అని చెప్పాలి. టికెట్స్ అంటారు. టికెట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో ఎర్రర్ ఫామ్ అయితే ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, టికెట్స్ రేట్ చేస్తారు. అలాగే ఎస్ఎల్ఏస్ ఎన్ని రకాలు ఉంటాయి, టికెట్స్ని ఎలా రిజల్యూషన్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ, లేదంటే బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని బేస్గా చేసుకుని
టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తారు. టికెట్స్ ని రిజల్యూషన్ చేసేది ఎవరు? సపోర్టింగ్ టీం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మరి ఇంప్లిమెంటేషన్తో పాటు సపోర్టింగ్ కూడా నేర్చుకుంటాం మనం. సపోర్టింగ్ అంటే ఏంటి? ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయటం. ఎర్రర్స్ని రిజల్యూషన్ చేసే వాళ్ళని ఏమంటారు? సపోర్టింగ్ టీంలో ఉన్నట్టు వాళ్ళంతా కూడా ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ బోత్ నేర్చుకుంటున్నాం. సో ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు రిజల్యూషన్ చేసే వాళ్ళని ఏమంటారు? సపోర్టింగ్ టీంలో ఉన్నారంటారు, సపోర్టింగ్ టీం అంటారు. అక్కడ పనిచేసేది కూడా FICO కన్సల్టెన్సీ సపోర్టింగ్ టీంలో పనిచేస్తారు. అలాగే SLA ఎన్ని రకాలు ఉంటుంది? రెస్పాన్స్ SLA, రిజల్యూషన్ SLA, 2 టైప్స్ ఆఫ్ SLAs అనేవి ఉంటాయి. అలాగే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో పనిచేస్తుంటే కనుక మంత్ ఎండ్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. మీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి, హౌ మెనీ టికెట్స్ గాట్, మీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి, అండ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ రిసాల్వ్డ్, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, హౌ మెనీ టికెట్స్ ఆర్ పెండింగ్, ఇంకా ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది కూడా ఎవ్రీ మంత్ ఎండ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. మీ టీంలో ఎంతమంది ఉన్నారు, సపోర్టింగ్లో ఎంతమందికి ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని MIS రిపోర్ట్స్ అంటారు. MIS రిపోర్ట్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. MIS రిపోర్ట్స్ అంటారు. మంత్ ఎండింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, సో టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? సరే, ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఎర్రర్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేస్తారు. మరి టికెట్స్ని ఎలా మీరు టికెట్ రేట్ చేయడానికి మీ కంపెనీలో ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో టికెటింగ్ టూల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు కొన్ని టికెటింగ్ టూల్స్ చెప్తున్నా చూడండి. 3 టైప్స్ ఉన్నాయి మ్యాక్సిమం, అంటే ఇంకా చాలా ఉన్నాయి. మనం మేజర్గా యూజ్ చేసేటటువంటి టికెటింగ్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్, BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది టికెటింగ్ టూల్స్ అనేవి ఉన్నాయి. సర్వీస్ నౌ, BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది టికెటింగ్ టూల్స్ ఉన్నాయి. మీ కంపెనీలో మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు అని అడిగితే కనుక మీరు ఏం చెప్పాలి? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ చెప్పండి. ఎందుకంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. సో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామని చెప్పండి. ఇంకా ఉన్నాయి BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇంకా జోహో అని రకరకాలు ఉన్నాయి. బట్ బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్. మా కంపెనీలో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాము. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ, దే విల్ రేజ్ ది టికెట్. సో ఏ టికెటింగ్ టూల్ వాడతారు? సర్వీస్ నౌ అని చెప్పాలి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తూ టికెట్స్ని రేజ్ చేస్తారు. టికెట్ రేజ్ చేసినప్పుడు సపోర్టింగ్ టీంలో ఉన్నటువంటి మేనేజర్ అనేవాళ్ళు ఆ టికెట్ని ఓపెన్ చేసి టీం మెంబర్స్కి అసైన్ చేస్తారు. లేదంటే టీంలో ఉన్న వాళ్ళని కాల్లో తీసుకుంటారు. అందరూ కలిసి కూడా రిజల్యూషన్ చేస్తారు. ఇట్లా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తామని చెప్పాలి. టికెట్స్ ఎలా రేజ్ చేస్తారు? టికెటింగ్ టూల్స్ని బేస్గా చేసుకుని టికెట్స్ రేజ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎగ్జాంపుల్ BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇట్లా ఉంటాయి. సో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. ఎక్కువగా ఇదే టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని కంపెనీ వాళ్ళు ఓన్గా కూడా టికెటింగ్ టూల్స్ని డెవలప్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, కోకో కోలా కంపెనీ వాళ్ళు కోక్ బాక్స్ అనే టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు. కోక్ బాక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఓన్గా కూడా టికెటింగ్ టూల్స్ని ఉపయోగించే వాళ్ళు ఉంటారు కొన్ని కంపెనీస్. బట్ బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. మీ కంపెనీలో టికెట్స్ రేజ్ చేయడానికి ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారంటే సర్వీస్ నౌ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి. సో ఈ టికెట్స్ రేజ్ చేయడం అంతా కూడా ఎండ్ యూజర్సే చేస్తారు. ఓకేనా? బట్ టికెట్ ఎండ్ యూజర్ ఎందుకు చేస్తారు? ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక, ఎర్రర్ ఫామ్ అయితే కనుక టికెట్ రేజ్ చేస్తారు. టికెట్స్ అనేది రేజ్ చేస్తారు. కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎర్రర్ని రిజల్యూషన్ చేయడం అనేది
జరుగుతుంది. ఫస్ట్ వన్ చూద్దాం. సో టికెట్ రీచ్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అవుట్లుక్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది, 99% ఇలానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ నంబర్. ఇన్సిడెంట్ నంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్ నంబర్ అని అర్థం, లేదంటే టికెట్ నంబర్ అని కూడా చెప్పచ్చు. ఇన్సిడెంట్ నంబర్, ఇక్కడ మీకు ఇన్సిడెంట్ నంబర్ కనిపిస్తుంది చూడండి, ఇన్సిడెంట్ నంబర్ అంటారు దీన్ని. తర్వాత అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అటాచ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా ఉంది ఇన్సిడెంట్ నంబర్, చూడండి ఇదిగో ఇన్సిడెంట్ నంబర్. నెక్స్ట్ చూడండి, ఓపెన్డ్. హూ ఓపెన్ ది ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ ఎవరు ఓపెన్ చేశారు? హూ ఓపెన్ సారీ, వెన్ ఇట్ ఈస్ ఓపెన్ అంటే ఏ టైంలో ఓపెన్ చేశారు? ఓపెన్ టైం అంటే ఏ టైంలో ఓపెన్ చేశారు అంటే టికెట్ రేట్ చేశారు ఎండ్ యూజర్, ఎంత టైంలో మీరు రెస్పాండ్ అయ్యారు? వెన్ ఇట్ ఈస్ ఓపెన్ అంటే ఏ టైంలో ఓపెన్ చేశారు అనేది ఈ టైమింగ్ బేస్గా చేసుకుని ఎంత టైంలో మీరు రెస్పాండ్ అయ్యారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్. తర్వాత హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు? థామస్ కుక్ అంట. ఎవరో థామస్ కుక్ అని ఆయన ఓపెన్ చేశారు, ఈయన ఓపెన్ చేశారు. అర్థమైందా? వెన్ వి చూడండి, హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు? థామస్ కుక్ అని ఆయన ఓపెన్ చేశాడు. అలాగే ఓపెన్ టైం, ఏ టైంలో ఓపెన్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. తర్వాత వెన్ వి రిసీవ్డ్ న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ. కొత్తగా ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఏమన్నా టికెట్ రేట్ చేశారనుకోండి, ఏమని ఉంటుంది అక్కడ? న్యూ అని ఉంటుంది. వెన్ వీ రిసీవ్డ్ న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ అంటే న్యూలో ఉంటుంది కొత్తగా వస్తే. తర్వాత ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్ అంటే ఏంటి? టీమ్ మెంబర్స్కి టీమ్ లీడర్ అనేవాళ్ళు టికెట్ని అసైన్ చేశారు. అసైన్ చేస్తే ఏముంటుంది? స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది. కొత్తగా వస్తేనేమో న్యూలో కనిపిస్తుంది, తర్వాత తర్వాత యాక్టివ్. ఎలా యాక్టివ్లో ఉంటే మీనింగ్ ఏంటి? టికెట్ అసైన్ చేసిన తర్వాత అంటే ఆ టికెట్ ఎలా రిజల్యూషన్ చేయాలనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్లో యాక్టివ్లో ఉంటుంది, యాక్టివ్ మోడ్లో ఉంటుంది. యాక్టివ్. ఎర్రర్ రిజల్యూషన్ అయిపోతే ఏమవుతుంది? క్లోజ్ చేసేస్తారు, ఇన్సిడెంట్ని క్లోజ్ చేస్తారు. ఇట్లా ఉంటుంది. సో ఇన్సిడెంట్ నంబర్ అటాచ్మెంట్ యాడ్ అవుతుంది. తర్వాత హూ ఓపెన్ ది వెన్ ఇట్ ఈస్ ఓపెన్, ఏ టైంలో ఓపెన్ చేశారు, ఓపెన్ టైం ట్రాక్ అవుతుంది. తర్వాత హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు? థామస్ కుక్ అనేవాళ్ళు ఓపెన్ చేశారు. వెన్ వీ రిసీవ్డ్ న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ. కొత్తగా కనుక మీకు ఇన్సిడెంట్ అనేది వస్తే కనుక న్యూలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది, కొత్తగా మెయిల్ వస్తే ఎలా కనిపిస్తుంది? న్యూలో ఉంటుంది. ఓకేనా? ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. సో టీమ్ లీడర్ అనేవాళ్ళు అసైన్ చేశారు టికెట్ని, స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది. తర్వాత ఎర్రర్ రిజల్యూషన్ అయిపోతే ఏమవుతుంది? క్లోజ్లో ఉంటుంది, క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఇక్కడ ఏమో డిస్క్రిప్షన్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎర్రర్ ఎందువల్ల వస్తుంది, ఏ ఎంట్రీ పోస్ట్ చేస్తే వస్తుంది, ఎలా వచ్చింది ఏంటో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఎండ్ యూజర్ అనేవాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చదువుకోవచ్చు, లేదంటే అటాచ్మెంట్ ఇమేజ్ చూసి కూడా ఎర్రర్ని రిజల్యూషన్ చేయొచ్చు. లేదంటే మీకు అప్పటికీ అర్థం అవ్వలేదు, ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే కంగారు పడిపోకూడదు. అసలు ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది, ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వరు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ప్రాపర్ ఇన్పుట్స్ లేకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేము. కాబట్టి ప్రాపర్ ఇన్పుట్స్ ఎంటర్ చేశారా లేదా కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే ఎండ్ యూజర్తో కాల్ చేయొచ్చు, పర్సనల్గా కాల్ చేసి ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ దిస్ సెషన్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని ఆయన ఏం చెప్పారు, ఏ ప్రాబ్లం ఏంటో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే కంగారు పడకూడదు. ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటి అనేది ప్రాపర్గా చదవాలి. చదివిన తర్వాత ఆ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది ఏంటో చదివిన తర్వాత ఆ ఎర్రర్ని కేర్ఫుల్గా రిజల్యూషన్ చేసి
ఇన్సిడెంట్ని క్లోజ్ చేయాలి, ఐ మీన్ ఎర్రర్ని క్లోజ్ చేయాలి. ఇట్లా ఉంటుంది. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది. ఇలా ఉంటుంది. కొత్తగా వస్తే న్యూ కదా, ప్రతిదీ ఓపెన్ బై ఎవరు ఓపెన్ చేశారు ఇవన్నీ ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఓకేనా, అర్జెన్సా ఏంటి ఇవన్నీ కూడా లెవెల్స్. ఓకే, ఇలా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది సో ఎర్రర్ ఫామ్ అయినప్పుడు కంగారు పడకూడదండి. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు, వెంటనే మనము ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా. ఇవి టికెటింగ్ టూల్స్ అంటారు. టికెటింగ్ టూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. టికెట్స్ ఎలా ఉంటాయి మీ కంపెనీలో, ఎలా రైజ్ చేస్తారంటే ఏం చెప్తారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ ఇలా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ మనం ఏం చేస్తాము, టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తాం. P1 ఇది హై ప్రయారిటీ టికెట్, P1 అనేది హై ప్రయారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్. P1 అనేది హై ప్రయారిటీ, P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్. P1 కి హై ప్రయారిటీ ఇస్తాం, 20 minutes లో చేసేయాలి ఎమర్జెన్సీ. P2 అంటే ఒక 4 hours టైం తీసుకోవచ్చు, P3 అయితే 8 hours, P4 అయితే 24 hours. బట్ P2, P3, P4 కూడా మనం P1కి ఎంత ప్రయారిటీ ఇస్తామో అదే విధంగా రెసొల్యూషన్ చేస్తామో చెప్పాలి. సో ఎటువంటి టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు, ఎటువంటి టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తామంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామని చెప్పాలి. ఇవేం అడగరు. మిమ్మల్ని అడిగేది ఏంటి మేజర్గా, టికెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, మీరు ఎలా రెసొల్యూషన్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని బేస్గా చేసుకుని టికెట్స్ని రెసొల్యూషన్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది SLA, బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ we will resolving the tickets. How many types of tickets you got in your company అంటే P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. But P1 is the high priority ticket, 20 minutes లో చేయాలి. P2, P3, P4 also we will treat as a P1 ticket. SLA ని బేస్గా చేసుకుని చేస్తాం. అలాగే సో ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు మీరు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నాము. సో BMC రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి, బట్ సర్వీస్ నౌ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్, బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ ఇది. ఇలా ఉంటాయి టికెట్స్ అనేవి. సో ఎర్రర్స్ని ఎలా రెసొల్యూషన్ చేయాలి ఏంటి అనేది స్క్రీన్ షేర్ ఎవరైనా చేస్తారా, స్క్రీన్ షేర్ చేస్తే ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలి ఏంటనే డిస్కస్ చేద్దాం. ఎంట్రీ పోస్ట్ చేసిన వాళ్ళు, కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ షేర్ చేయండి. ఈరోజు ఆయన శేఖర్ లేరు, మదర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం అంట, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. టుమారో నుండి కంటిన్యూ అవుతారు. స్క్రీన్ షేర్ ఎవరు చేస్తారు, ఇప్పటివరకు చేసినవన్నీ కంప్లీట్ చేశారా? ఎస్ సార్. మీరు చేస్తారా, స్క్రీన్ షేరింగ్ చేస్తారా మీరు? ఓకే సార్. చేయండి, మీకు అవ్వట్లేదు అంటారు కదా. షేర్ అనే లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. హోస్ట్ డిజేబుల్డ్ అటెండీ స్క్రీన్ షేరింగ్ అని చెప్పేసి వస్తుంది సార్. ఏం లేదండి. ఏమని వస్తుంది మళ్ళీ చెప్పండి. వస్తుందా, హోస్ట్ డిజేబుల్డ్ అటెండీ స్క్రీన్ షేరింగ్. ఇప్పుడు చేయండి ఒకసారి. సేమ్ అంతే వస్తుంది సార్. ఇప్పుడు చేయండి. డైలీ చేస్తున్నారు కదా ఆయన, శేఖర్ గారు. రావట్లేదా? ఇప్పుడు వస్తుంది. సెలెక్ట్ ఎంటైర్ విండోనా సార్? ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేయండి పైన టాప్ లో.
ఎంటైర్ స్క్రీన్ ఉంది కదా, వెరీ గుడ్, కనిపిస్తుంది. ఓకే సార్. సో మనకి టికెట్, మీరు వాట్సాప్ క్లోజ్ చేయండి, ఫస్ట్ వాట్సాప్ క్లోజ్ చేసేయండి. పైన టాప్ లో వాట్సాప్ ఉంది, క్లోజ్ చేయండి. నంబర్స్ ఇక్కడ క్లోజ్ చేసేయండి. చేశారు కదా, చూడండి. సో మనం ఏం చేస్తున్నాము, టికెట్స్ ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ ని ఎలా రిజల్యూషన్ చేయాలి ఏంటనే తెలుసుకోవాలి. అలాగే టికెటింగ్ టూల్స్ ఎలా ఉంటాయి, టికెటింగ్ టూల్స్ అనేవి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉంటుంది. అలాగే P1 టికెట్స్, ఎటువంటి టికెట్స్ రేట్ చేస్తారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. సో బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీని బేస్గా చేసుకుని మనము టికెట్స్ ని రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమైనా ఎర్రర్ ఫామ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, టికెట్స్ ని రేట్ చేస్తారు. ఆ టికెట్స్ ని యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము, టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తాము. ఎటువంటి టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తాము, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ని ఉపయోగిస్తాము. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామని చెప్పాలి. ఇంకా బిఎంసి, రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. మేజర్గా ఎక్కువ ఉపయోగించే టికెటింగ్ టూల్ ఏంటి, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అని చెప్పాలి. అలాగే మీకు ఒక షీట్ తర్వాత ఏంటి, ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి అనేది మీకు తెలియాలి. సో ఎర్రర్స్ సంబంధించిన ఒక ఎంఎస్ వర్డ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది ఒక ట్రైనర్ మన దగ్గర నేర్చుకున్నాను, ప్రిపేర్ చేసుకున్నారు. 1 minute. మీకు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. 1 minute. మీకు ఎర్రర్స్ చాలా వస్తాయండి, అవన్నీ నేను చెప్తాను. టాపిక్ వైజ్గా ఎర్రర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎంఎస్ వర్డ్ ఫార్మేట్, మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో టికెట్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు అర్థమైంది. అలాగే టికెటింగ్ టూల్స్ ఏమి ఉపయోగిస్తామో కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి అనే పాయింట్ గురించి మనము డిస్కస్ చేద్దాం. కొంచెం జూమ్ అవుట్ చేయండి, ఎడిట్ ఎనేబులింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ పైన ఎడిట్ ఎనేబులింగ్ ఉంది కదా, ఓకే, ఎలా ఉంచండి, వెరీ గుడ్. చూడండి, సో ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో కొంచెం జూమ్ చేయండి మేడం, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అంటే ఏంటి, ఇది ఒక ఎర్రర్ ఎగ్జాంపుల్. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఏముంది ఇక్కడ, అకౌంట్ నంబర్ ఎంత ఉంది కనిపిస్తుందా మీకు, అకౌంట్ నంబర్ చూడండి 200-101. 200-101 ఎక్కడ ఉంది, ఇదిగో బ్యాంక్ అకౌంట్. 200-101 అనేది బ్యాంక్ అకౌంట్ నంబర్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ అంటే ఏంటి, 200-101 అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుందో అసైన్ చేయలేదంట. చేయకపోవటం వల్ల ఈ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. మన దగ్గర టోటల్గా ఎర్రర్స్కి సంబంధించిన 20 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. మనం లాస్ట్ 7 to 8 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. అప్పటి నుండి వచ్చిన ఎర్రర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసాం. సో ప్రతి ఎర్రర్ కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఎర్రర్ వచ్చిన వెంటనే ఏం చేయాలి, సో ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేయాలి ఎప్పుడైనా సరే. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఎర్రర్ పైన, అప్పుడు ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, దీనిపైన డబల్ క్లిక్ చేశారనుకో ఏమవుతుంది, నెక్స్ట్ ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏముంది చూడండి, ఫస్ట్ 2 lines. ఈ 2 lines కనుక, ఈ 2 lines అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. లేదంటే కింద ఉన్నటువంటి ఆల్ లైన్స్ అన్ని కూడా చదవాలి. అంతా మీరు ఎర్రర్ ఓపెన్ చేసి ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నదంతా చదివితే మీకు క్లారిటీ వస్తుంది, ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది. మీ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మినిమం ఒక 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి. అవన్నీ క్లాస్లో నేను చెప్తాను. 30 ఎర్రర్స్ మినిమం నేర్చుకోవాలి. మీరు 30 ఎర్రర్స్ నేర్చుకుంటేనే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో పనిచేయడానికి మీరు ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. మినిమం 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి. కష్టమేం కాదు, చాలా సింపుల్. 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీరు
సపోర్టింగ్ ప్రాజెక్ట్ సర్వే అవుతారు, లేకపోతే అవ్వరు. 30 లేదంటే 40 నేర్చుకోండి బెటర్. సో దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. ఇక్కడ ఈ షీట్లో ఏమైతే ఉందో ఇదంతా చదవాలి. చదివితే మీకు అర్థమవుతుంది ఎర్రర్ ఎందువల్ల వచ్చింది, ఎలా రెసొల్యూషన్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో లేదనుకోండి, మీకు అర్థం అవ్వలేదనుకోండి, క్లాస్లో చూసారా క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంది. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. సో ఇక్కడ కంటిన్యూషన్ చేయొచ్చు. లేదంటే మీకు అర్థం అవ్వలేదనుకోండి, ఈ ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ 2 లైన్స్ విత్ మెసేజ్ నెంబర్, దీన్ని కాపీ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన వీడియోసే వస్తాయి 90%. మీకు రిజల్యూషన్ అనేది దొరికేస్తుంది. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు ఈ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో లేదంటే యూట్యూబ్లో కనుక సెర్చ్ బార్లో పేస్ట్ చేస్తే మీకు ఆ ఎర్రర్కి రిజల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి, కాపీ చేసి పేస్ట్ చేయాలి. గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. లేదంటే ఇది మొత్తం చదువుకోండి, చదివినా కూడా అర్థమవుతుంది. కొన్నిటికి ఇలా కంటిన్యూషన్ ఉంటుంది, కంటిన్యూషన్. సో ఇక్కడ ఎర్రర్ ఏముంది? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101 అంటే ఏంటి? దీన్ని డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ అంటారు. కేటగిరీ అనేది అసైన్ చేయలేదు, దానివల్ల ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. సో ఎలా రిజల్యూషన్ చేయాలి? ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి, మినిమైజ్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ మినిమైజ్ చేసి ఎస్ఏపి ఓపెన్ చేయండి. చేస్తున్నారా మేడం? ఉన్నారా? రాణి గారు ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్ సార్. రాణి గారు మాట్లాడలేదేంటి? స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయమన్నా చేయాలండి. డైలీ ఒకరిపైన డిపెండ్ అవడం కూడా కరెక్ట్ కాదు. ఏ రోజు క్లాసెస్ ఆ రోజు కంప్లీట్ చేస్తే మీరు స్క్రీన్ షేరింగ్ చేయొచ్చు. రాణి గారు ఉన్నారా లేరా? ఉన్నారు. నెట్వర్క్ స్లో ఉంది మేడంది. సో ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? సో క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి. సో మనం ఏం చేయాలి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. ఏం చేయాలి? ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఎస్పిఆర్ఓకి వెళ్ళండి. ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎగ్జిక్యూట్ చేయండి. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీరు ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేశారు? మీరు ఏం చేస్తే అది ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. పైన టాప్లో న్యూ ఎంట్రీస్ ఆప్షన్ ఉంది కదా, వెళ్ళాలి. ఇక్కడ యాక్చువల్గా ఏమి ఇవ్వాలి? అక్కడ ఎర్రర్లో నెంబర్ ఏముంది? 200-101. షీట్ ఓపెన్ చేయండి. అక్కడ నెంబర్ ఏముంది? ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చేయకండి, అది వేరేది కదా. చూడండి, ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంటే ఉంది. 200-101 ఇవ్వండి. చూడండి, ఇక్కడ ఎర్రర్లో ఏ నెంబర్ ఉంది? 200-101. 200-101 ఇవ్వండి. 2 దగ్గర కూడా 200-101 ఇవ్వండి. ఇక్కడ 2 దగ్గర ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ దగ్గర కూడా 200-101 ఇవ్వండి. ఇస్తున్నారు మేడం?
హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఆవిడ నెట్వర్క్ బాగా స్లో ఉంది, రాణి గారిది. వినిపిస్తుందా లేదా? Yes, sir. రాణి గారిది నెట్వర్క్ స్లో ఉంది, వినిపించట్లేదు. శేఖర్ అవైలబుల్ లేరు, ఏం చేద్దాం? ఓకే, ఎర్రర్స్ చెప్పుకుందానండి. మీకు ఇంతవరకు అర్థమైంది కదా? టికెట్స్ ఎలా ఉంటాయి ఏంటో అర్థమైంది కదా? హలో, ఇంతవరకు క్లియర్ ఉంది కదా? Yes, sir. ఓకే, రాణి గారు మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి, చాలా స్లోగా వస్తుంది. సో రేపటి నుండి కంటిన్యూ చేద్దామండి. శేఖర్ గారు టుమారో నోట్స్ జాయిన్ అవుతారు కదా, రేపటి నుండి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? అందరికీ అర్థమైందా ఇంతవరకు? ఓకే సార్. టికెట్స్ ఎలా ఉంటాయి ఏంటో చెప్పాను మీకు. టికెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి మీ కంపెనీలో? టికెట్స్ ఎలా ఎర్రర్ ఫామ్ అయితే టికెట్స్ ఎలా రేట్ చేస్తారంటే ఏం చెప్తారు? వీ హ్యావ్ 4 types ఆఫ్ ది టికెట్. P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. At the time of accounting entry posting, end user can face any error. They will rate the ticket like P1, P2, P3, P4. But P1 is the high priority ticket. But P2, P3, P4 also we will treat as a P1 ticket. Which ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు మీరు అంటే ఏం చెప్తారు? సర్వీస్ నౌ అని చెప్పండి. తర్వాత ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రాణి గారి సర్వర్ కొంచెం స్లో ఉంది, సో రేపు ఆయన జాయిన్ అవుతారు కదా శేఖర్ గారు, టుమారో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? క్లియరా? Okay. ఓకే, ఎవరన్నా ఉన్నారా? ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? Okay. ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారండి ఎవరన్నా? నో. లేదా ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. అలాగే మీ సిస్టంలో అల్ట్రా వ్యూవర్ అనే ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీ సిస్టమ్కి నేను కనెక్ట్ అయ్యి నేను చేసిస్తాను ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే కనుక. సో నెక్స్ట్ క్లాస్లో ఎర్రర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎర్రర్స్ని ఎలా రిజల్యూషన్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? రైట్, Yes. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్. Thank you.